ఇప్పుడు మళ్ళీ నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటాడు. మళ్ళీ దేవుడు నీలో అద్భుతం చేయాలని అని ఆయన ఆశ. ఎస్, ఎందుకు తెలుసా? ఎందుకు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు? ఒక మాట చెప్తాను నేను. ఈ భూమి మీద బాగా డబ్బున్నవాడు ఇల్లు కట్టాడు. ఆయన కట్టినప్పుడు ఆయన యొక్క కుర్చీలు వెండితో ఉన్నాయి. దేంతోనే? వెండితో ఉన్నాయి. మంచం వెండి మంచం, కుర్చీలు వెండి కుర్చీలు. ఓరు బాబోయ్, ఆ తలుపులకి పట్టీలు ఎండి పట్టీలు. అదే చాలా బాగుంది. ఆడికన్నా డబ్బు గలవాడు ఉన్నాడు. వాడిది ఎందుకు కట్టాడు తెలుసండి? ఆడు కుర్చీ బంగారం, వాడు స్పూన్లు బంగారం, వాడు తినే గిన్నెలు బంగారం. ఆడికంటే డబ్బు గలవాడు ఉన్నాడు. ఆడేం చేశాడు తెలుసండి? వేసిన టైల్స్ బంగారం వేసాడు. ఆడింట్లోని ఉన్న టైల్స్ బంగారం టైల్స్, బంగారం మీద నడుస్తున్నాడు. ఓరు బాబోయ్, ఇంకా ఆడికంటే ఒక డబ్బు గలడు ఒకడు ఇచ్చాడు. వాడు ప్లాటినమా, ప్లాటినం అన్నిటికన్నా విలువైన. దాంతో వాడు గోళ్ళకి ప్లాటినం పోత వేసాడు. వానికి ఎలాగనే జిగ్గు 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 ఏంటి మొక్కలు ఒక మొక్క 4 మొక్కలు కనిపెడిపోతుంది. ఓరి బాబోయ్, వీడిగా ఆ మొక్క అందులో చూసుకుంటే వీడింటికాడ చూసుకుని అద్దంలో ఎంత తెల్లగా ఎర్రగా బుర్రగా కనబడింది. అక్కడ అలా కనపడలేదు. తను అసలు రూపం కనబడిపోతుంది. చిన్న చిన్న మచ్చల కిచ్చలని కనబడిపోతున్నాయి. ఓరు బాబోయ్, ఏంటి అంత డబ్బు గలడు అంటే? వారి యొక్క ధనము యొక్క, వారి యొక్క అంతస్తుని ఎలా చూపిస్తారు? వారు కట్టుకున్న ఇల్లు బట్టి, వారు వేసుకున్న బట్టలు బట్టి, వారి ఒంటి మీద వేసుకున్న నగలు బట్టి వారి యొక్క గొప్పతనాన్ని చూపిస్తారు. వారు అంతస్తు తగ్గట్టుగా వారు పెద్ద పెద్ద బిల్డింగ్స్, బంగారాలతో, ప్లాటినంతో, సిల్వర్తో కట్టిన ఇల్లులు చూపిస్తున్నారు. మరి ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరు చెప్పండి? ఈ ధనవంతుడు 10 సంవత్సరాల నుండి చచ్చిపోతాడు, 100 సంవత్సరాలతో చనిపోతాడు. ఈ బంగారం వాడికి ఎప్పుడు నిత్యంగా ఉంచదు. కానీ ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ఇంకెంత ధనవంతుడు. ఆయన కట్టే దేవుడిని దాన్ని దేవాలయం అంటాం, మనుషులున్న దాన్ని ఇల్లు అంటాం. ఏమ్మా గ్లోరియమ్మా? దేవుడున్న దాన్ని, మనుషులున్న దాన్ని ఇల్లు అంటాం కదా. దేవుడున్న దాన్ని దేవాలయం, మనుషులున్న దాన్ని. మరి దేవుడు ఎలాంటి ఇల్లు కట్టుకుంటాడు చూడండి. మనుషులు ఇలాంటి బంగారంతో ఉన్న ఇల్లు కట్టుకుంటున్నారు కదా, దేవుడు ఎలాంటి ఇల్లు కట్టుకుంటాడు? మరి దేవుడు బైబిల్ గ్రంథం, మనం ప్రకటన రాసిన గ్రంథం చూస్తే 21వ అధ్యాయం ఏముంటుందంటే, అది దగదగ మెరియు సూర్యకాంతం వల్లే ఉందట. దాని పునాదులు 12 పునాదులు ఆ పట్టణం ప్రకారము సూర్యకాంతమును పోలి, సూర్యకాంతం వర్ణములతో కట్టబడదు. అంటే వజ్రాలతో కట్టబడ్డదట అది. మరి దేవుని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? మనం ఇంకా అది అనుకుంటున్నాం. కాదు, అది కాదు. దేవుడు కట్టుకున్న ఇల్లు ఇంకా వెలుగుతో, ఇంకా విలువైన దాంతో ఉంటా. దేవుడు కట్టుకున్న ఇల్లు దేంతో కడతారు చెప్పండి? దేవుడు దేంతో కడతాడమ్మా? శ్రీదేవి ప్రేమతోట దేంతో కడతాడు దేవుడు ఇల్లు? మనం ఉదాహరణ చెప్తాం. మన ఇల్లు ఎలా దేంతో కట్టుకుంటాం? ఇటుక, సిమెంటు, ఇసుక, ఇటుక, 3 ఇట్లతో, ఇంకా రాడ్లు, అంతే కదా, ఐరన్. దీంతో కడతాం. మరి దేవుడు దేంతో కడతాడు ఇల్లు చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవుడు దేంతో కడతాడంటే, దేవుడి ఇల్లు ఏంటిదంటే, మానవుడమైన మనము మట్టి అంటే ఇటుకలతో ఆటలతో కడతాం. దేవుడు ఇల్లు నీవే. బైబిల్ చెప్తుంది దేవుని దేవాలయము నీవు అంటాడు. అంటే ఏంటి దేవాలయం అంటే? ఒక
ఆయన అంతా నివసించడానికి నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు. ఏంటి? దేవుడు నివసించడానికి నువ్వు ఒక్కడివే కాదు. ఎలాగైతే అనేక ఇటుకలు పరిణామముతో ఒక ఇల్లుని కడతామో, అలాగే అనేకమైన ఆత్మలు. అందుకనే యేసుక్రీస్తు మూల రాయి, పునాది రాయి. హల్లెలూయా. చూసారా, మొట్టమొదటి రాయి ఎవరు? అందుకని పేతురు పత్రికలో ఉంటది కదా, మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమగు రాళ్ళుగా, సజీవమైన రాళ్ళుగా మనమాట మనుషుల చేత, 4వ వచనం చదువుతాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవములనే రాయగు ప్రభునతుకు వచ్చిన వారై. హల్లెలూయా. సజీవము రాయిగా వస్తున్నాం. ఏంటి సజీవము రాయి అంటే? నీ ఒక దేవుని మందిరాన్ని కట్టబడకు ఒక రాయి లాంటి వ్యక్తివి. కాబట్టి నీకు ఒక మాట చెప్తాను దేవుని ద్వారా. యెరూషలేము దేవాలయము దేవుని దేవాలయానికి గుర్తుగా ఉంది. యెరూషలేము దేవాలయం కట్టినప్పుడట, సాల్మన్ కట్టినప్పుడు చెక్కుడి యొక్క శబ్దాలు వినబడలేదట, లేవు అక్కడ. మందిరం కడుతున్నప్పుడు రాయ పెద్దదైపోయింది, కొట్టడం లేదు, కట్ట రాయ. అలాగే అన్ని తీసుకొని వచ్చా, ముందుగా అవన్నీ ఏర్పాటు చేసుకొని ఈ సైజులో ఉండాలి రాళ్ళు, ఈ సైజులో ఉండాలి, ఈ సైజులో ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, అన్ని ముందుగా ఎక్కడో అవి చెక్కుకొని అవన్నీ సరి చేసుకొని తీసుకొచ్చి యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. అలాగే దేవుని ద్వారా ఈ లోకంలో దేవుని మందిరాన్ని కట్టడానికి దేవునికి రాళ్ళు కావాలి, సజీవమైన రాళ్ళు. ఇక్కడ ఏమనుంది? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమనియును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరం. ఇది ఏ మందిరంగా కట్టబడుచున్నాం? ఈ భూమి మీద దేవుళ్ళరా రాళ్ళు ఉన్నాయి. దేవుడు మందిరం కట్టుకోవడానికి రాళ్ళు కావాలి. ఈ రాళ్ళు ఎలాంటివి? సజీవమైన రాళ్ళు. మీకు ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యెషయాకున్న 8 మంది కొడుకుల్లో ఒక కొడుకు దావీదు. ఆ కొడుకుని ఎన్నిక లేనివాడు, గొర్రెలు కాసుకోవడానికి ఒకసారి. కానీ సమూయేలు వచ్చినప్పుడు నీ కొడుకు లేరంటే 7 మంది కొడుకులు తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెడతాడు. 7 చూస్తాడు సమూయేలు. ఈ 7 కూడా దేవుడు ఎన్నుకోవట్లేదు అంటే, ఇంకా నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారంటే ఎవరు లేరు చెప్పాయి అంటే ఉన్నాడు ఒకడు. వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడికి ఎన్నిక లేనివాడు, లెక్కలో లేనివాడు. ఆ లెక్కలో లేనివాడిని పిలు. ఆ లెక్కలో లేనివాడు వచ్చాడు, చిన్నవాడు. వచ్చినప్పుడు దేవుడు సమూయేలు వాడి కోసం వెయిట్ చేసి ఆయన్నే రాజుగా అభిషేకించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని మందిరంలో ఒక రాయిగా నీవు ఉండాలి అని దేవుని సంకల్పం కనుక, నిన్ను చెక్కాలని కనుక దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. తన ఆత్మ ద్వారా సేవకుల ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. నిత్యము సజీవమైన రాళ్ళగా నువ్వు దేవుని మందిరంగా కట్టబడడానికి దేవుడు తన సేవకుని పంపిస్తున్నాడు. ఆత్మ ద్వారా నీ దగ్గరకు వస్తున్నారు, వాక్యం ద్వారా దేవుడు వస్తున్నాడు. వచ్చి నిన్నేం చేస్తాడంటే, అక్కడ నువ్వు చక్కగా ఉండడానికి ఆ మందిరంలో ఇక్కడే నిన్ను చెక్కుతుంటారు వాక్యం ద్వారా. హల్లెలూయా. ఇక్కడే నిన్ను చెక్కుతుంటారు. ఇంకా అక్కడ చెక్కడాలు ఉండవు, అక్కడ ఇంక బోధలు ఉండవు. ఇక్కడే బోధ, ఇక్కడే నేను సరిచేస్తుంటారు. ఇక్కడ సరి చేస్తున్నప్పుడు, చెక్కబడినప్పుడు ఏదైతే చక్కగా చెక్కబడి ఉంటుందో అది పనికొచ్చే రాయిగా ఉంటుంది. ఏదైతే పగిలిపోద్దో, ఏదైతే చెక్కుతున్నప్పుడు చెక్కడానికి అవకాశం లేకుండా ఉంటుందో అది పక్కన వేయబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి దేవుడారా, దేవుడు నిన్ను నన్ను ఒక నూతనమైన మందిరం కట్టబోతున్నాడు. ఆ నూతనమైన మందిరానికి దేవునికి రాళ్ళు కావాలి, సజీవమైన రాళ్ళు. ఆ రాళ్లను దేవుడు ఈ భూమి మీద ఎతికాడు.
ఎతికి తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి తన సేవకుడిని కంసాని వలె పెట్టి పరిశుద్ధాత్మ జ్ఞానము చేత, ఆత్మ చేత, ఒక్కొక్కరిని వాక్యం చేత దేవుడు చెక్కుతుంటాడు. ఎందుకంటే నువ్వు అక్కడ అమర్చబడటానికి. దేవుడారా, దేవుడు శూన్యంగా ఉన్న భూమిని, నిరాకారంగా ఉన్న దీన్ని ఆకారంగా చేశాడు. తర్వాత పడిపోతున్న దావీదు యొక్క గుడారం మళ్ళీ కడుతున్నాడు. కూల్చబడుతున్న యెరూషలేము దేవాలయాన్ని తిరిగి మళ్ళీ కడుతున్నారు. అలాగే పాడైపోయిన దేవుని యొక్క సంఘాన్ని తిరిగి దేవుడు బాగు చేస్తున్నాడు. బలహీనంగా ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు తిరిగి బలపరుస్తున్నాడు. పడిపోయిన నిన్ను దేవుడు తిరిగి లేవనెత్తుతున్నాడు. నిరాకారంగా శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు మళ్ళీ ఒక ఆకారం తీసుకొస్తున్నాడు. దేవుడు నిన్ను తన మందిరములో చెక్కబడ్డానికి, కట్టబడడానికి దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఒక రోజు వచ్చినప్పుడు పరిపూర్ణమైన సౌందర్యంతో, హల్లెలూయా, యెరూషలేము అనే దేవుని దగ్గర నుండి వస్తున్న మందిరంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఆత్మల చేత ఉంటది ఆ మందిరం. ఆ మందిరం చాలా కన్నుల చేత ఉంటది. ఎందుకు తెలుసా? వెలుగుపోతుంటది. వెలుగు వెలుగు ఏంటి వెలుగు అంటే దేవులారా, బైబిల్ చెప్తుంది కదా, నువ్వు లోకానికి వెలుగుగా ఉన్నావు. మీకు ఒక విషయం చెప్తాను. వజ్రము పదును పట్టలేనప్పుడు దాంట్లో వెలుగు ఉండదు. ఉంటుందండి? వజ్రాన్ని మట్టిలో చూస్తే మట్టి అంతా కప్పేసి పొరతోటి అంతా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని తీసి అది పనికిరాని రాయిలా కనబడుతుంది, యోగ్యంగా కనబడదు, అందం కనబడదు దానికి. కానీ దాన్ని ఎప్పుడైతే ఆ వజ్రాన్ని స్నానం చేసేవాడి దగ్గరికి వస్తుందో, వచ్చిన తర్వాత వాడు పట్టుకొని దాన్ని శుభ్రంగా చెక్కుతాడు. దాని మీద ఉన్న మట్టి గిట్టి అంతా తీస్తాడు. అంతా తీసి దాన్ని ఎప్పుడైతే దాన్ని చక్కగా స్నానం చేసి దాన్ని పదును చేసి అన్ని చేసిన తర్వాత ఇంక ఈ వజ్రం అలా పెట్టగానే అప్పుడు వరకు రాయిగా ఉన్నప్పుడు దానికి విలువ ఉండదు. విలువ ఉంటుందా? విలువ ఉండదు. నువ్వు దైవజనుడి చేతిలో పడాలి, అప్పుడే నీకు విలువ ఉంటుంది. చెప్పండి కూడా దేవుడు స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. వాక్యం ద్వారా నువ్వు చెక్కబడాలి, అప్పుడే నీకు విలువ ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నువ్వు పదును చేయబడాలి. నీలో ఉన్న ప్రతి ఒక్కటి తీసివేయబడి నువ్వు చెక్కబడి వజ్రం కంటే విలువైన వ్యక్తి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద ఉన్న బంగారం, వజ్రాలు, డైమండ్లు అన్ని కలిపి ఒక పక్క పెడితే, ఒక ఆత్మ ఒక పక్కన పెడితే ఈ ఆత్మకి ఎంతో విలువ. అవునండి, ఎంత విలువ తెలుసా? ఉదాహరణ మనం మామూలుగా చూద్దాం. సూర్యుడు ఎవరి కోసం చేశాడు? నీ కోసం చేశాడు. చంద్రుని ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. ఈ గాలిని ఎవరి కోసం? మన కోసమే. సమస్తం ఎంత ఇంత విలువైనవన్నీ మన కోసం చేశాడు. మరి అట్లకంటే మనం విలువైన వాళ్ళం కాబట్టే కదా, అట్లకంటే మనం విలువైన వాళ్ళం కదా. సూర్యుని చూడండు ఎంతో బాగుంది, చంద్రుని చూడండు ఎంతో బాగుంది, ఎవరు చేసిరి అది ఎలా కలిగేను, సూర్యుని చూడండు ఎంతో బాగుంది, చూడండు అది ఎంతో బాగుంది, చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం, ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రము. చెట్టును చూడండు, ఒక పురుగును చూడన్నా, సూర్యుని చూడండు, ఆ చంద్రుని చూడన్నా, పుట్టును చూడు, మనిషిని చూడు, మనిషికి తేడా చూడు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరి కోసం? విశ్వం అంతా ఎవరి కోసం చేశారు? అసలు నీ కోసం. సూర్యుడు నీ కోసమే, చంద్రుడు నీ కోసమే. ఫ్యాన్లు ఎవరి కోసం అండి? ఫ్యాన్ల కోసం మనం ఉన్నామా? మన కోసం ఫ్యాన్లు ఉన్నాయి చెప్పండి. ఈ బిల్డింగ్ ఎవరి కోసం అండి? మన కోసమా? ఈ విశ్వం కూడా నీ కోసమే. అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్వము కన్నా విలువైన వ్యక్తి అని అర్థం జ్ఞాపకం చేసుకో. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. కాబట్టి దేవునిరా, మన కోసం అంటే నువ్వెంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. కానీ నువ్వు పాపములోనే ఉంటే నీ విలువ ప్రకాశించదు.
నువ్వు దేవుని చేతిలో పడకుండా ఉంటే నువ్వు చెక్కబడవు. నువ్వు అలాగే ఉంటే అలాగే ఉండిపోతావు. ఎప్పుడైతే దేవుని చేతిలోకి నువ్వు వస్తావో, ఆ వజ్రము రాయిగా మట్టిలో కలిసిపోయి ఉన్నప్పుడు దానికి విలువ లేదు, అది ప్రకాశించదు. ఎప్పుడైతే ఆ యజమాని చేతిలోకి వస్తుందో, స్నానం చేసే వ్యక్తి చేతిలోకి వస్తుందో, వాడు దాన్ని పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు అది ఎలాగుంటో తెలుసా అండి? అప్పుడు అది ఆ వ్యక్తి కొన్నప్పుడు కూడా దానికి పెద్ద విలువ ఉండదు. 1,00,000 రూపాయలకు కొంటాడు. ఇంత రాయా 1,00,000 రూపాయలకి, లేదా 5 లక్షలకు కొంటాడు. కానీ ఎప్పుడు దాని చేతిలోకి వచ్చిందో దాని విలువ ఎలాగైపోతే తెలుసండి? కోట్లు కోట్లు కోట్లకి వెళ్ళిపోతాయి. చేపలు కూడా తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు నేను లోకములో ఉంటే నీకు నాకు విలువ ఉండదు. నేను దేవుని చేతులకు వస్తే నీకు నాకు మరి చెప్పలేని విలువ వస్తుంది. హల్లెలూయా. ఎవరి చేతులకు వెళ్ళిపోవాలి? ఎవరి చేతులకు వెళ్ళిపోవాలి? చాలా మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ చేతుల్లోకి వెళ్ళిపోతారు. చాలా మంది అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేతుల్లోకి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళకి విలువ ఉండదు. జ్ఞాపకం చేసుకో, దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలా. పిలుస్తున్నాడు దేవుడు, వెతుకుతున్నాడు దేవుడు. దావీదుని వెతుకున్నట్లు దేవుని బిడ్డలారా, దావీదు దగ్గరికి సమయాన్ని పంపించినట్లు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నాడు తన వాక్యం ద్వారా. ఎస్ రావా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. దావీదు కబురలగానే పరుగున వచ్చాడంతే. దావీదు ఎక్స్పెక్ట్ చేయడం. దావీదు పెట్టుకుంటాడు, నేను గొర్రెలు కాచుకున్నాను, పాడి ఎద్దులకు తోలుకున్నోడిని, పనికిరాని వాడిని, బట్ట సరిగా లేనివాడిని, ఊదుకున్నోడిని, అందరూ చీయని వాడిని. దావీదు జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఈరోజు నువ్వు నేను ప్రజల దగ్గర గుర్తింపు లేకపోవచ్చు. నీకు ఆరోగ్యం బాగోలేదని ఎందుకు నా జీవితం అని అనుకోవచ్చు. నీకు సరైన జ్ఞానం లేదని జ్ఞానం లేనివాడిని అనుకోవచ్చు. ఎన్నిక లేనివాడివి ఎన్నిక లేని వ్యక్తి అనుకోవచ్చు. కానీ నీ జీవితాన్ని దేవుని చేతులకు వెళ్ళిపోతాయి. ఆయన ఏంటంటాడు తెలుసా? మీరు లోకానికి వెలుగు అన్నాడు. నీ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది తెలుసా? సూర్యుడు వెలుగు చందమామ మీద పడితేనే వెలుగు ప్రకాశిస్తుంది. నీవు ఎప్పుడు దేవుడి ముఖ కాంతిలో నువ్వు ఉంటేనే నీ వెలుగు లోకంలో కనిపిస్తుంది. కాబట్టి దేవుడు నువ్వు ఎప్పుడు ప్రభు సన్నిధిలో గడపాలి. ప్రభు దగ్గర రా. దావీదు దేవా 24వ కీర్తన అంటాడు, నీ ప్రసన్నత చూచుట, నీ ముఖ దర్శనం చేసుకుంటా, నీ దేవాలయంలో చిరకాలం జీవించట నా కోరిక అంటాడు. ఎస్, నువ్వు ఎప్పుడైతే అలాగ వస్తావా, ఒక దినం రాబోతుంది దేవుడు నియోగ్యమైన వ్యక్తిగా, మంచి ప్రార్థన పరుడుగా, ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, నేను ఒక మంచి తీరుగా, ఆయన అనుకూలంగా, ఆయన ఎలాగా చెక్కాలనుకున్నాడో అలా చక్కగా చెక్కేస్తాడు. ఆత్మచేత చెక్కి అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది సార్? చెక్కబడిన తర్వాత అది వజ్రంగా తయారైన తర్వాత అది ఎక్కడ ఉంటుంది? ఎందుకు ముందు అందరూ కాలుతో తొక్కుని వెళ్ళిపోయారు తెలియక. ఇప్పుడు అది వజ్రం తెలిసిన తర్వాత చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారా? మనుషులు దొంగడు మొత్తం దాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా. దొంగడు మొత్తం కన్ను మొత్తం దాని మీద ఉంటుంది, ఊళ్ళో ఉన్న అందరి కన్నులు దాని మీద ఉంటాయి. కానీ దాన్ని కాపాడే వాళ్ళు కూడా అంటే అర్థం ఏంటి సార్? నువ్వు దేవుని చేతిలో ఉంటే దేవుని దేవదూతలకు పరిచర్య చేస్తూ ఉంటారు. చెప్పని దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నూతనంగా మారిపోతుంది నీ జీవితం. దేవునికి మన జీవితాన్ని ఇవ్వాలి. ఎంతకాలం అలాగుండిపోతావు? రా. మనుషులకి పరిచర్య చేస్తున్నావు, దేవునికి పరిచర్య చేయి. హల్లెలూయా. మనుషుల కోసం బతుకుతున్నావు, మంచిదే కాదన్న, దేవుడి కోసం బ్రతుకో. హల్లెలూయా. నీలో అతి విలువైన శక్తి ఉంది, అది దేవుడి దగ్గరికి వస్తేనే బయటకు వస్తుంది. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం.